గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మన టాలీవుడ్ రేంజ్ ఏంటో మన అందరికీ తెలుసు మామ. సో బాహుబలి కానీ, త్రిబుల్ ఆర్ కానీ, కల్కి కానీ, వీటన్నిటి సినిమాలతో మన మూవీస్ వరల్డ్ రీచ్ ఎలా ఉందో తెలుసు. మన టాలీవుడ్ సినిమాలు కోట్లలో డబ్బులు కొల్లగొట్టడమో తెలుసు. ఇప్పుడు అదే టాలీవుడ్ ఇంకొక దాని మీద కన్నుబడింది, ఇంకో బిజినెస్ మీద. అంటే ఒక న్యూ ఎరా బిగినింగ్ అయింది అంటే అదే న్యూ బిగినింగ్ ఆఫ్ యానిమేషన్ ఎరా అని చెప్పుకోవచ్చు మనం. సో మరి యానిమేషన్ ఎరా అనేది ఆల్రెడీ హాలీవుడ్ లో చూసుకుంటే మనకి డీసీ, మార్వల్ ఇలాంటి సిరీస్ అన్ని జపాన్ లో యానిమే సిరీస్ తో రిలీజ్ అయ్యి కోట్ల గుల్లగొట్టి $1 బిలియన్ గుల్లగొట్టి సిచ్యువేషన్స్ ఉన్నాయి. బిజినెస్ అలా జరుగుతుంది. మరి ఇప్పుడు అదే తరహాలో మన టాలీవుడ్ డైరెక్టర్స్ అండ్ స్టార్స్ కలిసి ఇప్పుడు అదే తరహాలో వెళ్ళబోతున్నాయి. అసలు ఏ సినిమాలు యానిమేటెడ్ వైపు వెళ్తున్నాయి, అసలు న్యూ ఎరాకి బిగినింగ్ ఏంటి, అసలు ఈ బిగినింగ్ చేసింది ఎవరు, ఇలా వెళితే వచ్చేటువంటి లాభాలు ఏంటి అనేది డీటెయిల్డ్ గా ఈ వీడియోలో మనం అనాలిసిస్ చేద్దామో మనకు అనిపించింది. సో వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా రిక్వెస్ట్ ఎప్పుడులాగే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నామో మర్చిపోవద్దు. సో ఫస్ట్ గా మొట్టమొదటిగా ఈ యానిమేటెడ్ సిరీస్ కి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో దట్టు మన టాలీవుడ్ లో బీజం వేసింది, విత్తనం వేసింది ఎవరయ్యా అంటే మన నాగ్ అశ్విన్ గారు అండ్ టీమ్. సో కల్కి 2898 AD సినిమాతో ప్రభాస్ సినిమా రిలీజ్ అవ్వక ముందే ప్రభాస్ గారి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆ కారు ఒక తాలూకుదాన్ని బుజ్జి భైరవాన్ బుజ్జి అనే కాన్సెప్ట్ తో ఒక యానిమేషన్ ఫిలిం ఎపిసోడ్ ని అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చి రిలీజ్ చేశారు. అది అందరికీ తెలుసు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యారు. బాగా హిట్ అయింది యాక్చువల్ గా ఎపిసోడ్, ఆ సిరీస్ హిట్ అవడంతో పాటు సో ఆ క్యారెక్టర్ బిల్డప్ కి యానిమేషన్ చాలా బాగా హెల్ప్ అయ్యి ప్లస్ థియేటర్స్ కి ఆడియన్స్ తీసుకోవడానికి చాలా చాలా బాగా హెల్ప్ అయింది. దాంతో ఆ సినిమాతో వాళ్ళు ప్రూవ్ చేశారు యానిమేషన్ సిరీస్ కి యానిమే సిరీస్ కి చాలా చాలా క్రేజ్ ఉంది. దట్టు సినిమాకి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అదే తరహాలో ఇంకొక వస్తున్న బాంబు రీసెంట్ గా రిలీజ్ అయిన జక్కన్న రీసెంట్ గా వచ్చిన అప్డేట్ బాహుబలి 3 ఎలా ఉండబోతుందో, బాహుబలి ద ఎటర్నల్ వార్ అనే ఒక యానిమేషన్ సిరీస్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ఈ ఎటర్నల్ వార్ అనే ఒక రిలీజ్ యానిమేషన్ 2027 కి రిలీజ్ చేయబోతున్నారు. అసలు దీని కథ ఏంటంటే బేసిక్ గా అమరేంద్ర బాహుబలి చనిపోయిన తర్వాత లేదా అమరేంద్ర బాహుబలి మరణించిన తర్వాత ఈ 14 లోకాల దేవతలతో అసురులతో బాహుబలి ఎలా యుద్ధం చేశాడనే కాన్సెప్ట్ చుట్టూ ఒక యానిమేషన్ ఫిలిం అయితే ప్రభాస్ గారి బాహుబలి మూవీ నుంచి రాబోతుంది. సో ఇంకొకటి రీసెంట్ గా చూసుకుంటే మన దిల్ రాజు గారు ఒక పోడ్కాస్ట్ లో కన్ఫర్మ్ చేసిన విషయం ఏంటంటే ఆర్య కల్ట్ క్లాసిక్ బ్లాక్ బాస్టర్ మూవీని సో ఇప్పుడు ఆ క్యారెక్టరైజేషన్ జుట్టు ఒక న్యూ స్టైల్ ఆఫ్ యానిమేషన్ ని తీయబోతున్నారని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు అండర్ ద గైడెన్స్ ఆఫ్ సుకుమార్ గారు. సో మరి ఇలా చూసుకుంటే టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు ఇవన్నీ ఏంట్రా యానిమేషన్ ఏరా వైపు పడుతున్నారంటే విచ్ ఇస్ గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. దీనివల్ల ఉన్నటువంటి సడన్ గా ఈ యానిమేషన్ ఎరా వెళ్ళడం ఏంటి, అసలు దీని వెనకాలన్న నాకు అనిపించిన బిగ్గెస్ట్ 3 రీజన్స్ గుడ్ రీజన్స్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి సో అన్బిలీవబుల్ ఇమాజినేషన్ అనుకోవచ్చు. నో బౌండరీస్ ఫర్ ఇమాజినేషన్ అనుకోవచ్చు. బికాస్ మన సినిమాల్లో గట్రా చూపించే హై లెవెల్ ఫైట్ సీక్వెన్స్, ఎలివేషన్ సీక్వెన్సెస్ కానీ, హైఫై యానిమేషన్ హైఫై సీన్స్ కానీ వీటన్నిటిని మనం యానిమేషన్ లో చాలా ఈజీగా తక్కువ బడ్జెట్ లో చూపించుకోవచ్చు. అది ఒక రీజన్ అయితే. ఇంకోటి గ్లోబల్ రీచ్ ఉంటుంది వీటికి. బికాజ్ మీరు జపాన్ లో యానిమే సిరీస్ కి చాలా చాలా పిచ్చ ఫ్యాన్స్ ఉంటారు. ఎస్పెషల్లీ ఇండియాలోనే బీభత్సమైన ఫ్యాన్స్ ఉంటారు ఈ యానిమే సిరీస్ కి. పిచ్చి కుక్కల్లా పడి చూస్తారు జపాన్ యానిమే సిరీస్ ని. సో ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్ లో తీస్తే మన స్టార్స్ ని, మన టాలీవుడ్ ని, మన ఇండస్ట్రీస్ ని గ్లోబల్ రీచ్ కి తీసుకెళ్ళొచ్చు మన మూవీస్ ని. అదొక మంచి గుడ్ సైన్ అని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఈజీ టు కనెక్ట్ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ అని చెప్పుకోవచ్చు. కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ముందే సినిమా రిలీజ్ ముందే సినిమా తర్వాత ఇలాంటి యానిమేటెడ్ సిరీస్ రావటం, అది సినిమాకి కనెక్ట్ చేయటం, ఆ సినిమాకి ఇంట్రెస్టింగ్ గా, ఎక్సైటింగ్ గా, ఎంథ్యూజియాజం తో మూవీ థియేటర్స్ కి రప్పించడానికి ఒక బిగ్గెస్ట్ ప్లాన్, ద బిగ్గెస్ట్ బెస్ట్ రూట్ అని చెప్పుకోవచ్చు. అలాగే కల్కి 2898 పార్ట్ 2 కల్కి పార్ట్ 2 బేసిక్ గా తర్వాత పోస్ట్ రిలీజ్ తర్వాత ఇంకొక క్యారెక్టర్ డిజైన్స్ తో, ఇండివిజువల్ క్యారెక్టర్ డిజైన్స్ తో ఒక్కొక్క సిరీస్ రాబోతుంది, ఒక్కొక్క ఎపిసోడ్ రాబోతుంది అనేది మొన్న మనకున్న అప్డేట్ మామ ఈ కల్కి నుంచి. సో నిజంగా టాలీవుడ్ ఇంకొక అడుగేసింది, పాన్ ఇండియా లెవెల్లో ఒక సినిమాలు వెళ్ళడానికి తీసుకొచ్చింది టాలీవుడ్డే. ఇప్పుడు
హాలీవుడ్ రేంజ్ లో ఉన్నటువంటి ఈ యానిమే సిరీస్ ని, వరల్డ్ లో ఉన్న యానిమే సిరీస్ ని ఇండియాలో మొదలు పెట్టేది కూడా టాలీవుడ్. అది కూడా బెస్ట్ సైన్ అని చెప్పుకోవచ్చు. మార్కెట్ ని, గ్లోబల్ రీచ్ ని, మన స్టార్స్ ని గ్లోబల్ రీచ్ కి వెళ్ళడం, మన సినిమాలు గ్లోబల్ రీచ్ కి వెళ్ళడం, విచ్ ఇస్ వెరీ గుడ్ సైన్ అనిపించింది. ఇది నాకు బాగా అనిపించింది. మరి మీకు ఈ విషయంలో టాలీవుడ్ యానిమేషన్ ఎరా ఈ అప్డేట్స్ వల్ల మీకు అర్థమైందా? టాలీవుడ్ యానిమేషన్ ఎరాలో ఒక వెళ్ళబోతుందా అని మీకు అర్థమైందా? మీరేమంటారు ఈ విషయం మీద? అలాగే మీరు ఏ యానిమే సిరీస్ గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు మన స్టార్ హీరోస్ ది అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాము. అంటిల్ ద నెక్స్ట్ వీడియో కొంటాము. బాయ్.